అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ CBT 2 మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. The area of a square field is 1369 meter square. What is its perimeter? సో ఇక్కడ ఒక స్క్వేర్ ఫీల్డ్ ఏరియా ఇచ్చారు, పెరిమీటర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. స్క్వేర్ ఏరియా అంటే ఏ స్క్వేర్ కదా, ఏ స్క్వేర్ ఈజ్ 1369 అంటే పెరిమీటర్ ఏమవుతుంది 4a అవుతుంది. ఈ 4a అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి 1369ని మనము 37 స్క్వేర్ అని రాయొచ్చా. సో ఏ స్క్వేర్ 37 స్క్వేర్ అయితే ఏ వాల్యూ వచ్చేసి 37 ఇంటూ 4 చేస్తే పెరిమీటర్. సో 37 ఇంటూ 4 అంటే 148. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, A and B together can complete a work in 14 days. If A alone can complete the same work in 42 days, then B alone can complete 1/3 of the same work in how many days? సో ఇక్కడ A and B కలిసి ఒక వర్క్ ని 14 days లో కంప్లీట్ చేస్తారు. A ఒక్కళ్ళే వర్క్ 42 days లో కంప్లీట్ చేస్తుంటే B కి 1/3 ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ A ప్లస్ B ఇద్దరు కలిసి ఆ వర్క్ ని 14 days లో కంప్లీట్ చేస్తారు కదా. ఒక్కళ్ళే A మాత్రం 42 డేస్ తీసుకుంటున్నారు వర్క్ కంప్లీట్ చేయడానికి. సో ఈ 14 అండ్ 42కి ఎల్సిఎం తీసుకుంటే 42. 14 ఇంటూ 3 ఈజ్ 42. 42 ఇంటూ 1 ఈజ్ 42. సో ఈ టోటల్ వర్క్ 42 అనమాట. సో ఇప్పుడు ఇక్కడ A ప్లస్ B ఎఫిషియన్సీ యాడ్ చేస్తే 3 యూనిట్స్ వస్తుంది. ఇందులో A ఎఫిషియన్సీ 1 యూనిట్ అంటే B ఎఫిషియన్సీ ఎంత అవుతుంది 2 యూనిట్స్ కదా. అప్పుడే మనకి వీళ్ళిద్దరు ఎఫిషియన్సీ కలిపితే 3 యూనిట్స్ వస్తుంది. సో ఇప్పుడు టోటల్ వర్క్లో 1/3 అన్నారు. సో టోటల్ వర్క్లో 1/3 ఆఫ్ ద వర్క్ని కంప్లీట్ చేయడానికి బి యూజ్ చేసే ఎఫిషియన్సీ 2. సో 2 ఎఫిషియన్సీతో ఎంత టైం పడుతుంది 3 ఇంటూ 2 అంటే 6. 6 ఇంటూ 7 ఈజ్ 42. 7 డేస్లో బి వర్క్ని కంప్లీట్ చేస్తారు. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a pole stands on the roof of a house. The height of the house is 25 meters. The angle of elevation of the top of the house from point P is 45 degree. And the angle of elevation of the top of the pole from point P is 60 degree. Point P is located on the ground. What is the height of the pole? So first ఈ క్వశ్చన్ ని మనము డయాగ్రామ్ ని డ్రా చేసుకుంటూ సాల్వ్ చేద్దాం. ఓకేనా. సో చూడండి, ఒక బిల్డింగ్ అండ్ బిల్డింగ్ మీద పోల్ ఉంది అని అన్నారు. సో రెండింటిని కలిపి ఇలా డ్రా చేశాను. ఇక్కడ దాకా మనం బిల్డింగ్ అనుకుందాం, మీ బిల్డింగ్ పై నుంచి పోల్ యాడ్ అయింది. నా పాయింట్ పి బిల్డింగ్ నుంచి కొంత డిస్టెన్స్లో ఉంది. సో ఇది పాయింట్ పి అని అనుకుంటే ఫస్ట్ ఏమన్నారు, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ద టాప్ ఆఫ్ ద హౌస్ ఫ్రమ్ పాయింట్ పి ఈస్ 45 డిగ్రీ. సో ఈ పాయింట్ పి నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ బిల్డింగ్ టాప్కి 45 డిగ్రీ ఉంటుంది. 45 డిగ్రీ. సో ఇది మనం ఏ బి అని తీసుకుంటే 90 డిగ్రీ కదా. సో యాంగిల్ పి 45 అయినప్పుడు యాంగిల్ ఏ కూడా మనకి 45 డిగ్రీనే వస్తుంది. నెక్స్ట్, పోల్ టాప్కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉంది, పోల్ టాప్కి చూసుకున్నట్లయితే ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది 60 డిగ్రీ అన్నారు. సో ఇది పాయింట్ ఎక్స్ అని చెప్పి తీసుకుందాం. ఓకే. నౌ బిల్డింగ్ హైట్ 25 మీటర్స్ అన్నారు. అంటే ఈ లెంత్ ఏబి లెంత్ వచ్చేసి 25 మీటర్స్. మనల్ని అడుగుతుంది ఏఎక్స్ లెంత్ అనేది ఎంత అని. సో టాప్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇక్కడ మనకి 60 అని ఇచ్చారు. సో ఈ ట్రయాంగిల్ చూడండి, ట్రయాంగిల్ పిఎక్స్బి, ఇక్కడ పి 60 అండ్ ఇది 90 అయినప్పుడు యాంగిల్ ఎక్స్ అనేది 30 డిగ్రీ అవుతుంది. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 45, 45, 90 యాంగిల్ రేషియో అయితే లైన్ రేషియో 1:1:√2 కదా. సో ఇక్కడ చూడండి 45 ఎదురుగా ఉన్న లైన్ మీద మనకి 25 మీటర్స్ అని ఉంది ఏబీ లెంత్. సో ఈ సైడ్ కూడా మనకి 45 ఉంది. అంటే పీబీ లెంత్ ఏమవుతుంది 25 మీటర్సే అవుతుంది ఇక్కడ. నెక్స్ట్, ఇప్పుడు ట్రయాంగిల్ బీపీఎక్స్ తీసుకున్నట్లయితే 30 డిగ్రీ ఆపోజిట్గా ఉన్న లైన్ మీద 25 మీటర్స్ అని ఉంది. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి యాంగిల్ రేషియో 30, 60, 90 అని ఉంటే లైన్ రేషియో 1:√3:2 అవుతుంది. సో ఇక్కడ 30 డిగ్రీ ఆపోజిట్గా 25 మీటర్స్ ఉంది. అంటే 1 యూనిట్ అనేది 25 మీటర్స్ని రిప్రజెంట్ చేస్తుంటే ఈ కంప్లీట్ యాంగిల్ 60 టోటల్ బిఎక్స్ని రిప్రజెంట్ చేస్తుంది కదా. బిఎక్స్ అనేది ఎంత అవుతుంది √3 టైమ్స్ కదా. సో 60 డిగ్రీ ఆపోజిట్గా ఉండేది √3 టైమ్స్ కాబట్టి 25 ఇంటూ √3 అనేది బిఎక్స్ వాల్యూ అవుతుంది. ఇప్పుడు మనకి ఏఎక్స్ కావాలంటే ఏం చేయాలి, ఈ బిఎక్స్లో నుంచి మనము ఏబీని మైనస్ చేయాలి. ఏబీ వచ్చేసి 25 మీటర్స్. సో ఇప్పుడు టోటల్గా ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25 కామన్ తీసుకుంటే √3 - 1 మీటర్స్ అనేది పోల్ హైట్ అవుతుంది.
సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియరా? సో టోటల్ ఫస్ట్ టైం చేసాం, ఏబీ లెంత్ ఇచ్చారు, బిఎక్స్ లెంత్ని ఫైండ్ అవుట్ చేసి ఆ బిఎక్స్లో నుంచి ఏబీని మైనస్ చేస్తే మనకి ఏఎక్స్ లెంత్ అంటే హైట్ ఆఫ్ ద పోల్ వచ్చింది. 25 ఇంటూ √3 - 1 అని. క్లియర్? నెక్స్ట్ సింప్లిఫై ద ఫాలోయింగ్. సో ఇక్కడ సింప్లిఫై అన్నారు. ఫస్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1764 అంటే 42 స్క్వేర్ కదా. సో 42 డివైడెడ్ బై 2025 అంటే 45 స్క్వేర్ ఈస్ 2025 ఇంటూ 625 25 స్క్వేర్ ఈస్ 625 441 అంటే 21 స్క్వేర్ మైనస్ ఆఫ్ 3/4 హోల్ పవర్ -2 అంటే ఇది మనము 4/3 హోల్ పవర్ స్క్వేర్ అని రాయొచ్చా. 4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ అంటే 9. సో 5 9s 45, 5 5s 21, 21 ఇంటూ 2 is 42. సో 5 ఇంటూ 2 అంటే 10 డివైడెడ్ బై 9 మైనస్ ఆఫ్ 16/9. సో 10లో నుంచి 16 తీసేస్తే -6 డివైడెడ్ బై 9. 3 2s is 6, 3 3s is 9. -2/3 is our answer. Option D. Next. Divide 9,900 among 3 persons A, B and C if the shares of A and C are in the ratio 4:18 and B's share is 50% of the combined shares of A and C. What is B share? So ikkada 9,900 rupees A, B and C కి డివైడ్ చేశారు సచ్ దట్ A కి 4 యూనిట్స్ వస్తే C కి 18 యూనిట్స్ వచ్చింది. అయితే B కి A అండ్ C కి ఎంతైతే షేర్ వచ్చిందో కంబైన్డ్గా అందులో 50% B కి వచ్చింది. సో ఇప్పుడు మనల్ని అడుగుతుంది B కి ఎంత అమౌంట్ వచ్చిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ టోటల్గా 3 పర్సన్స్ ఉన్నారు, A, B అండ్ C. సో ఇందులో A షేర్ 4 యూనిట్స్ అయితే C షేర్ 18 యూనిట్స్ కదా. 4 + 18 అంటే 22. ఇందులో 22లో 50% అంటే 22లో హాఫ్ అంటే ఎంత 11 కదా. సో B షేర్ వచ్చేసి 11 యూనిట్స్. ఇప్పుడు టోటల్ షేర్ ఎంత డివైడ్ చేశారు అంటే ఎలా డివైడ్ చేశారు. 4 + 11 అంటే 15, 15 + 18 అంటే 33. సో టోటల్గా 33 యూనిట్స్లో డివైడ్ చేశారు. ఎంత షేర్ని 9,900ని. ఇప్పుడు మనకు కావాల్సింది B షేర్ అంటే 11 యూనిట్స్ అనేది ఎంత అని. సో 33 ఇంటూ 3 is 99. ఈ 2 zeros has it is. 11 into 3 అంటే 33. సో 3,300 రూపీస్ అనేది Bకి వెళ్ళింది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ సింప్లిఫై ద ఫాలోయింగ్. సో ఫస్ట్ 3^5 - 1/3 హోల్ పవర్ -5. సో న్యూమరేటర్లోకి వస్తే 3 పవర్ చేంజ్ అయింది కదా సైన్ అంటే 3^5 అవుతుంది. ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 27 హోల్ పవర్ 12 అని ఉంది. సో 27ని మనము ఎలా రాయొచ్చు, 3 ఫామ్లో రాయాలంటే 3 క్యూబ్ అంటే 27 అవునా. సో 3 క్యూబ్ అంటే 27 హోల్ పవర్ 12 అని ఉంది. సో 3^12 ఇంటూ 3 అంటే 36 ప్లస్ 9 అంటే 3 స్క్వేర్ అని రాయొచ్చు కదా. సో ఇక్కడ 13 అని ఉంది. 13 ఇంటూ 2 అంటే 26. సో 3^26 డివైడెడ్ బై సిమిలర్గా ఇక్కడ 3 ఇంటూ 6 అంటే 18 ప్లస్ ఇక్కడ 9 అని ఉంది. 9 అంటే స్క్వేర్ కదా. 2 ఇంటూ 14 అంటే 28. సో 3^28. సో ప్లస్ 3^5 మైనస్ 3^5 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్. సో 3^26ని మనము కామన్ తీసుకుంటే ఇంకా ఇక్కడ 3^10 + 1 ఉంటుందా. డినామినేటర్లో కూడా మనము 3^18ని కామన్ తీసుకుంటే 1 + 3^10 ఉంటుంది. సో ఈ 1 + 3^10 1 + 3^10 క్యాన్సిల్ అయిపోతుంటే ఇప్పుడు 3^26లో నుంచి 3^18ని అంటే a^m డివైడెడ్ బై a^n ఫామ్లో ఉంది. సో ఇప్పుడు మనం a^m - n చేస్తున్నాం అంటే 26లో నుంచి 18 మైనస్ చేస్తే ఎంత 8. సో ఇక్కడ మనము 3^8. సో 8ని ఎలా రాసుకుందాము 4. 3^4 ఇంటూ 2 రాయొచ్చు కదా. సో 8 వస్తుంది అంటే ఈ స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంటే 3^4. 3^4 ఈజ్ 81. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఉంది అంటే మనము బయటికి తీసుకొని వస్తే 4 ఏమవుతుంది 2 వస్తుంది కదా. 7 + 2 అంటే 9. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే 3. 97 + 3 అంటే 100. స్క్వేర్ రూట్ ఆఫ్ 100ని మనము 10 అని చెప్పి రాయొచ్చా. 15 + 10 అంటే 25. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఈజ్ 5. 31 + 5 అంటే 36. స్క్వేర్ రూట్ ఆఫ్ 36 అంటే 6. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్
If alpha is to beta is 15:22 and beta is to gamma is 12:13, what is the value of alpha is to beta is to gamma? So first ikkada alpha is to beta ratio చూడండి 15:22 ఉంది. నెక్స్ట్ బీటా ఈజ్ టు గామా రేషియో వచ్చేసి 12:13 అని ఉంది. సో ఇక్కడ బీటా 22 అయినప్పుడు ఆల్ఫా 15 అవుతుంది, బీటా 12 అయినప్పుడు గామా 13 అవుతుంది. సో ఈ బీటాని మనం ఈక్వల్ చేద్దాం. నా 11 × 2 అంటే 22, 2 × 6 అంటే 12. 2 అనేది కామన్ కాబట్టి ఈ టోటల్ని మనము ఇంటూ 6తో అండ్ ఈ టోటల్ని మనం ఇంటూ 11తో మల్టిప్లై చేస్తే 15 × 6 అంటే 90, 22 × 6 అంటే 132. సేమ్ 11 × 12 అంటే 132, ఆల్రెడీ బీటా వచ్చేసింది కదా. నౌ 13 × 11 అంటే 143. సో ఇక్కడ మనకి ఆల్ఫా ఈజ్ టు బీటా ఈజ్ టు గామా రేషియో ఈజ్ 90:132:143. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ సింప్లిఫై ద ఫాలోయింగ్. సో ఫస్ట్ సింప్లిఫై చేద్దాం. x × 5x అంటే 5x² మైనస్ ఆఫ్ 5x ప్లస్ 7x² మైనస్ 14 ప్లస్ 15. సో 5 + 7 అంటే 12x² మైనస్ ఆఫ్ 5x ప్లస్ 1. సో ఇక్కడ 12x² మైనస్ 5x ప్లస్ 1 అనేది ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ if A and B together can complete a task in 10 days and B alone can complete it in 15 days, in how many days will A alone complete the task? So first A and B కలిసి ఒక వర్క్ ని 10 days లో కంప్లీట్ చేస్తుంటే B ఒక్కళ్ళే ఆ వర్క్ ని 15 days లో కంప్లీట్ చేస్తారు. అయితే A ఒక్కళ్ళే ఆ వర్క్ ని కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ టైం తీసుకుంటారో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. A ప్లస్ B ఇద్దరు కలిస్తే 10 days లో వర్క్ కంప్లీట్ అవుతుంది. ఓన్లీ బి వర్క్ చేస్తుంటే 15 డేస్లో కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఈ 10 అండ్ 15కి మనం ఎల్సిఎం తీసుకుంటే టోటల్ వర్క్ వస్తుంది, దట్ ఈస్ 30. సో 10 × 3 15 × 2. ఇక్కడ చూడండి ఎఫిషియన్సీ ఏ ప్లస్ బి ఇద్దరు కలిస్తే ఎఫిషియన్సీ 3 యూనిట్స్ వస్తుంది. ఓన్లీ బి ఎఫిషియన్సీ ఎంత ఉంది ఇందులో 2 యూనిట్స్ ఉంది. అంటే ఏ ఎఫిషియన్సీ ఏమవుతుంది 1 యూనిట్ కదా. సో ఈ టోటల్ వర్క్ని 1 యూనిట్ ఎఫిషియన్సీతో వర్క్ చేస్తుంటే ఏకి 30 డేస్ టైం పడుతుంది అనమాట. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ Atul's money income is 16,000 rupees. He spends 5,500 on rent and 2,500 on bills and saves the remaining amount each month. If in 1 month he spends all of his monthly savings on his birthday celebration, find his total savings for the entire year. So ikkada Atul టోటల్ ఇన్కమ్ అతనిది 16,000. ఇందులో అతను 5,500 రెంట్కి 2,500 బిల్స్కి ఖర్చు పెట్టి రిమైనింగ్ అమౌంట్ సేవ్ చేసుకుంటూ వచ్చారు. బికాస్ ఈ సేవింగ్ అమౌంట్ అంతా అతను బర్త్డే మంత్లో ఖర్చు పెట్టాలి అని చెప్పి. సో టోటల్ అతను సెలబ్రేషన్స్కి బర్త్డేకి ఎంత అమౌంట్ స్పెండ్ చేశారో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. సో ఇప్పుడు అతని బర్త్డే డిసెంబర్లో ఉంది అని అనుకుందాం. జనవరి నుంచి నవంబర్ దాకా అతను సేవ్ చేసుకుంటూ వచ్చారు కదా. అంటే అతను టోటల్ ఎన్ని మంత్స్ సేవ్ చేస్తున్నారు ఇక్కడ 1 ఇయర్లో మనకి 12 మంత్స్ ఉంటాయి. అంటే 11 మంత్స్ సేవ్ చేశారు. ఎంత అమౌంట్ని సేవ్ చేశారు 5,500 ప్లస్ 2,500 అంటే ఎంత 8,000. ఈ 16,000లో నుంచి అతను 8,000 ఖర్చు పెడుతుంటే రిమైనింగ్ ఇంకా 8,000 సేవ్ చేస్తున్నారు. అండ్ ఈ 8,000 ఎన్ని మంత్స్ సేవ్ చేశారు 11 మంత్స్ సేవ్ చేశారు. సో టోటల్ అతను బర్త్డేకి ఎంత అమౌంట్ యూస్ చేశారు 88. సో 88,000ని బర్త్డే సెలబ్రేషన్స్కి యూస్ చేశారు. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియరా. సో ఇక్కడ చాలామంది ఇంటూ 12 చేస్తారు. 12 చేయకూడదు బికాస్ డిసెంబర్లోనే అతను బర్త్డే చేసుకుంటున్నాడు. అంటే ఇప్పటిదాకా సేవ్ చేసిన అమౌంటే కదా అతను యూస్ చేసేది. అందుకని 11 మంత్సే మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే. నెక్స్ట్ In an exam with maximum score of 100, B scored 54 marks and A scored 75 marks. What percentage of B's score is A score? So ఇక్కడ ఒక ఎగ్జామ్లో మ్యాక్సిమం స్కోర్ 100 అయితే ఇందులో B స్కోర్ 54, A స్కోర్ 75 అయితే B స్కోర్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ఏస్ స్కోర్ అన్నారు. సింపుల్ చూడండి. ఫస్ట్ ఏ స్కోర్ ఎంత ఉంది 75, బి స్కోర్ వచ్చేసి 54. సో ఇలా పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈజ్ బై ఆఫ్ చేయాలి. సో ఇక్కడ ఈజ్ అనేది ఏకి ముందుంది కాబట్టి ఫస్ట్ ఏ రావాలి అండ్ ఆఫ్ బికి ముందుంది కాబట్టి డివైడెడ్ బై బి చేస్తే ఏ టోటల్గా స్కోర్ చేసింది 75 మార్క్స్ అండ్ బి 54.
పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100. సో 54 ఇంటూ 1 ఈజ్ 54. ఇంకా ఇక్కడ రిమైండర్ 21 ఉంటుంది. సో ఫస్ట్ డిజిట్ 1 ఉంది 2 ఆప్షన్స్లో కాబట్టి బీని డీని ఎలిమినేట్ చేసేద్దాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ 210 ఉంది. సో 54 ఇంటూ సమ్ డిజిట్ చేస్తే మనకి 210 వస్తుంది. బట్ 0 తీసుకోవాల్సిన నీడ్ లేదు కదా, అంటే 101 అనేది రాదు. సో ఆప్షన్ ఏ కూడా ఎలిమినేట్ అయిపోతే మన ఆన్సర్ వచ్చేసి 138.89%. ఆప్షన్ C is our answer. Okay, next. A train covers 3 equal distances of 180 km each at speeds of 45 km per hour, 60 km per hour and 90 km per hour. What is the total time taken to cover all 3 distances? So oka train 180 kilometers each distance అంటే ఫస్ట్ ఒక 180 kilometers, సెకండ్ 180 kilometers, థర్డ్ 180 kilometers, ఇలా 3 distances ని ఫస్ట్ డిస్టెన్స్ ఏమో 45 స్పీడ్, సెకండ్ 60 స్పీడ్, థర్డ్ 90 స్పీడ్ తో ట్రావెల్ చేస్తుంటే టోటల్ గా ఎంత టైం తీసుకుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ యావరేజ్ స్పీడ్ అడగట్లేదు, టోటల్ టైం మాత్రమే అడుగుతున్నారు. సో టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కదా. ఫస్ట్ డిస్టెన్స్ ని 45 స్పీడ్, నెక్స్ట్ డిస్టెన్స్ 60 స్పీడ్, నెక్స్ట్ 90 స్పీడ్. సో నౌ ఈ మూడింటిని యాడ్ చేస్తే 91s 92s is 180, 61s 63s is 180, 95s 45, 92s 18. సో 5 1s 5 4s. సో ఇక్కడ టోటల్ చూడండి 4 + 3 అంటే 7, 7 + 2 అంటే 9. టోటల్ గా ట్రైన్ కి 9 hours టైం పడుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. Water flows through a cylindrical pipe with an inner diameter of 21 cm at a rate of 8 meter per second. How many minutes will it take for the pipe to fill an empty rectangular tank with dimensions 12 into 9 into 4.41 meter? సో ఒక సిలిండ్రికల్ పైప్ రెక్టాంగులర్ ట్యాంక్ ని ఫిల్ చేస్తుంది. రేట్ ఆఫ్ స్పీడ్ వచ్చేసి 8 meter per second అన్నారు. సో ఎంత టైం తీసుకుంటుందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఇక్కడ ఒక రెక్టాంగులర్ ట్యాంక్ ఇలా ఉంది అని చెప్పి మనం అజ్యూమ్ చేసుకుందాం. ఇందులోకి ఒక సిలిండ్రికల్ పైప్ నుంచి వాటర్ అనేది ఇలా ఫ్లో అవుతుంది. సో టోటల్గా ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు కదా. జస్ట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మనము ఈ రెండు వాల్యూమ్స్ని ఈక్వేట్ చేయాలి. సిలిండర్ వాల్యూమ్ ఏమవుతుంది πr²h, రెక్టాంగులర్ వాల్యూమ్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. సో ఇక్కడ చూడండి పై అంటే 22/7 ఇంటూ ఆర్, డయామీటర్ మనకి 21 అని ఇచ్చారు. సో రేడియస్ ఏమవుతుంది 21/2 కదా, సెంటీమీటర్స్ అని ఉంది. మీటర్స్లో కన్వర్ట్ చేయాలంటే డివైడ్ బై 100 చేస్తాం. సో 2 × 100 అంటే 200 ఇంటూ 21/200 ఇంటూ. సో ఇక్కడ హైట్, ఈ సిలిండర్ యొక్క హైట్ అంటే ఇదే కదా. సో ఇది డిస్టెన్స్ అవుతుంది. సో వాటర్ ట్రావెల్ చేసే డిస్టెన్స్, డిస్టెన్స్ అంటే ఏంటి స్పీడ్ ఇంటూ టైం. సో స్పీడ్ ఇక్కడ క్వశ్చన్లో మనకి 8 meter per second అని ఇచ్చారు కాబట్టి 8 × t దట్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఈజ్ 12, బ్రెడ్త్ 9 అండ్ 4.41ని మనము 441 డివైడెడ్ బై 100 అని చెప్పి రాద్దాం. ఈ 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ 2 1s, సారీ ఈ 2 రెండు కలిస్తే 4 కదా, 4 × 2 అంటే 8. నెక్స్ట్ 2 1s 2 6 is 12. సో 21 × 21 441 రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ. సో 2 11s is 22, 2 3s is 6. సో ఇక్కడ t ఈజ్ ఈక్వల్ టు 3 × 9 అంటే 27. సో 3 × 9 అంటే 27 డివైడెడ్ బై, ఇక్కడ 7 ఉంది కదా, ఈ సైడ్ వెళ్ళిపోయి మనకి మల్టిప్లై అవుతుంది. అండ్ ఇక్కడ 100 కూడా ఉంది. సో ఈ సైడ్ వెళ్ళిపోయి మల్టిప్లై అయిపోతుంది. అండ్ ఇక్కడ న్యూమరేటర్లో 11 ఉంది, ఈ సైడ్ వస్తే డివైడ్ బై 11 ఇంటూ. సో చూడండి ఇక్కడ టైం మనకి సెకండ్స్లో ఉంది, మీటర్ పర్ సెకండ్. సో మినిట్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాము, డివైడ్ బై ఇక్కడ 11కి ఇంటూ 60 చేయాలి అంతే. సో ఈ జీరో క్యాన్సిల్. నా 27 × 7 అంటే 189. సో 189 0 డివైడెడ్ బై 66. 66 11s is 66, 6 3s 18, 6 1s is 6, 6 5s 30. Again 11 2s is 22, carry 9, 11 8s is 88. సో ఇంకా మనకి 7 ఉంటుంది. పాయింట్ తీసుకొని 0 తీసుకుంటే 11 6 is 66. సో 28.6 minutes. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో టైం ఇక్కడ మనకి 28.6 minutes. ఈ టోటల్ అనేది ఇప్పుడు మనము ఈ 60 తీసుకోపోతే
మీటర్ పర్ సెకండ్స్లో ఉంది. సో టైం మనకి సెకండ్స్లో వస్తుంది కదా, మన మినిట్స్లోకి ఆన్సర్ అనేది ఆప్షన్లో మినిట్స్లో ఉంది కాబట్టి డివైడ్ బై 60 చేసాం అంతే. సో ఈ ఒక్క పాయింట్ కన్ఫ్యూజ్ అవ్వద్దు, రైట్. నెక్స్ట్, Mukund deposited 57,000 in a bank. If the interest is compounded annually and the interest rate is 10% per annum for the first year and increases by 3% in the second year compared to the previous year, how much compound interest will he receive after 2 years? So చూడండి, ముకుంద్ 57,000 బ్యాంక్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్ చేస్తే 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఫస్ట్ ఇయర్ అతనికి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడింది. నెక్స్ట్ ఇయర్ ఏమైంది, ఇంకా 3% ఇంక్రీజ్ అయింది, అంటే 13% అవుతుంది అనమాట సెకండ్ ఇయర్కి ఇంట్రెస్ట్. సో ఇలాగా 2 ఇయర్స్ తర్వాత అతను కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రమే ఎంత పే చేయాలో అడుగుతున్నారు, అమౌంట్ కాదు, ఓన్లీ ఇంట్రెస్ట్ ఎంత పే చేయాలో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ 57,000కి ఫస్ట్ ఇయర్ 10% కదా. సో 57,000లో 10% అంటే ఎంత, 5,700. నెక్స్ట్ సెకండ్ ఇయర్కి వచ్చాం. సో సెకండ్ ఇయర్కి 3% ఇంక్రీజ్ అవుతుంది, అంటే 13% అవుతుంది. సో 13% అంటే 57 ఇంటూ 13, 13 ఇంటూ 7 అంటే 91. సో 1 క్యారీ 9, 13 5 65 ప్లస్ 9 అంటే 74. ఓకే, నౌ ఈ పర్సంటేజ్ అండ్ 2 zeros క్యాన్సిల్ అయిపోతే ఇంకో జీరో ఉంటుంది కదా. సో ఇంకో జీరో మనం ఇలాగా తీసుకున్నాం, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్, సెకండ్ ఇయర్ కూడా వచ్చింది. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, ఇంట్రెస్ట్ కూడా ఇంట్రెస్ట్ పడిద్ది. సో ఫస్ట్ ఇయర్ ఏదైతే ఇంట్రెస్ట్ జనరేట్ అయిందో ఈ అమౌంట్ కూడా మనకి ఇంట్రెస్ట్ యాడ్ అయ్యింది సెకండ్ ఇయర్లో. అంటే ఈ 5,700కి 13% అనేది ఎంత చూడాలి. సో చూడండి, ఇక్కడ ఆల్రెడీ 57,000కి 7,410 వచ్చింది, అంటే 5,700కి ఎంత వస్తుంది, 741 రూపీస్ వస్తుంది. జస్ట్ ఈ టోటల్ని మనం యాడ్ చేసేస్తే ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట, ఓకేనా. సో నౌ యాడ్ చేద్దాం, ఇది సెకండ్ ఇయర్ది కదా. సో 741 కూడా ఇక్కడ యాడ్ చేసేస్తే 1 5 14 ప్లస్ 4 18 12 ప్లస్ 1 13. సో ఇంట్రెస్ట్ వచ్చేసి 13,851 రూపీస్ పడుతుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్, one of the two supplementary angles is 16 degree greater than the other. What is the measure of the smaller angle? సో ఇక్కడ రెండు యాంగిల్స్లో ఒక యాంగిల్ వచ్చేసి ఇంకో యాంగిల్ కన్నా 16 degree గ్రేటర్ అయితే స్మాలర్ యాంగిల్ మెజర్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంది, θ1 θ2 రెండు సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే రెండింటిని సమ్ చేసినప్పుడు సమ్ మనకి 180 డిగ్రీ వస్తుంది. అదే కాంప్లిమెంటరీ అన్నప్పుడు ఈ రెండింటిని సమ్ చేస్తే 90 డిగ్రీ వస్తే అది కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవుతుంది. సో ఇక్కడ మనం అడుగుతుంది సప్లిమెంటరీ కాబట్టి ఫస్ట్ యాంగిల్ మనము 180 మైనస్ θ తీసుకుందాం, ఇంకోటి θ. ఈ రెండింటిని మైనస్ చేసినప్పుడు డిఫరెన్స్ ఎంత, 16 డిగ్రీ వస్తుంది. సో ఇది లార్జర్ యాంగిల్ అండ్ θ అనేది స్మాలర్ యాంగిల్. మనల్ని అడుగుతుంది స్మాలర్ యాంగిలే కదా ఫైండ్ అవుట్ చేయమంటుంది. సో స్మాలర్ యాంగిల్ మనం ఇక్కడ θ తీసుకున్నాం, ఓకే. సో 180 మైనస్ θ అంటే మైనస్ ఆఫ్ 2θ ఈక్వల్ టు 16. సో 180లో నుంచి 16ని మైనస్ చేస్తే 164, దట్ ఈజ్ ఈక్వల్ టు 2θ. θ ఈజ్ ఈక్వల్ టు 2 8s 16, 2 2s is 4. So smaller angle is 82 degree. Option D is our answer. Next, a trader incurred a 5% loss by selling a shirt for 850 rupees. He would make a profit of X% if he sold the shirt for 1530 rupees. What is the value of X? సో ఇక్కడ 5% 850 కమ్మినప్పుడు అతనికి 5% లాస్ వస్తుంది, 1530 కమ్మినప్పుడు కొంత ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సింపుల్ చూడండి, 850కి అమ్మినప్పుడు 5% లాస్ వచ్చింది అంటే 95%కి ఈక్వల్ అయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు 1530కి అమ్మినప్పుడు ఎంత పర్సెంట్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ జీరో క్యాన్సిల్, 17 ఇంటూ 9 ఈజ్ 153, 17 ఇంటూ 5 అంటే 85. సో 5 ఇంటూ 19 చేస్తే 95. సిమిలర్గా 9 ఇంటూ 19 అంటే ఎంత, 171. సో 171% అతనికి సెల్లింగ్ ప్రైస్ పడుతుంది. సో ప్రాఫిట్ అంటే ఎంత, కాస్ట్ ప్రైస్ 100, సెల్లింగ్ ప్రైస్ 171 అంటే ప్రాఫిట్ ఇక్కడ మనకి 71 రూపీస్. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్, in what ratio should Rohit, a grocer, mix 2 types of gram flour costing 130 rupees per kg and 150 rupees per kg respectively, so that the price of the mixture becomes 145.5 rupees per kg. సో ఇక్కడ ఒక ఫ్లోర్ని అంటే పిండిని
2 టైప్స్ ఆఫ్ పిండి ఉంది. ఒకటి వచ్చేసి పర్ కేజీ 130 రూపీస్ పడుతుంది, ఇంకోటి పర్ కేజీ 150 రూపీస్ పడుతుంది. ఈ రెండింటిని ఏ రేషియోలో మిక్స్ చేస్తే అతను పర్ కేజీ 145 రూపీస్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా? సో ఏ రేషియోలో మిక్స్ చేయాలి అని అంటే టైప్ 1 అండ్ టైప్ 2. సో టైప్ 1 వచ్చేసి 130 రూపీస్ పర్ కేజీనా, టైప్ 2 వచ్చేసి 150 రూపీస్ పర్ కేజీ. ఈ రెండింటిని మిక్స్ చేసినప్పుడు వచ్చే ఏదైతే పిండి ఉంటుందో ఆ పిండి అనేది పర్ కేజీ 145.5 రూపీస్ అవ్వాలన్నమాట. 145.5 రూపీస్. సింపుల్. ఇక్కడ ఎలిగేషన్ని అప్లై చేస్తున్నాం మనం. సో 145.5లో నుంచి 130 మైనస్ చేస్తే ఎంత? 15.5. నా 150లో నుంచి 145.5ని మైనస్ చేస్తే 4.5. ఈ పాయింట్ క్యాన్సిల్ అయిపోతుంటే 5 9s is 45, 5 3s 15, 5 1s is 5. సో 9:31 రేషియోలో మిక్స్ చేయాలన్నమాట. అంటే 9 యూనిట్స్ టైప్ 1 తీసుకుంటే 31 యూనిట్స్ టైప్ 2 తీసుకోవాలి. అప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేసినప్పుడు ఇప్పుడు వచ్చే మిక్చర్ అనేది పర్ కేజీ 145.5 రూపీస్ పడింది. ఓకే, నెక్స్ట్. Train A departs from station M at 7:20 am and arrives at station N at 3:20 pm. On the same day, Train B departs from station N at 9:20 am and arrives at station M at 4:20 pm. On the same day, find the time when trains A and B meet. So ikkada first train A station M nundi N ki వెళ్తుంది. సో స్టేషన్ M నుండి ట్రైన్ A డిపార్ట్ అయింది 7:20కి అండ్ స్టేషన్ Nకి రీచ్ అయింది 3:20కి. క్లియర్? నెక్స్ట్ ట్రైన్ B సేమ్ స్టేషన్ N నుంచి డిపార్ట్ అయ్యి M స్టేషన్కి వెళ్తుంది. సో ఇక్కడ ట్రైన్ N వచ్చేసి 9:20కి స్టార్ట్ అయ్యి M స్టేషన్ని 4:20కి రీచ్ అయింది. ఓకేనా? సో ఈ పాయింట్ క్లియర్ కదా? సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ట్రైన్ ఏ 7:20 నుంచి 3:20 వరకు టోటల్గా ఎన్ని అవర్స్ తీసుకుంది? సో 7:20 నుండి 3:20 అంటే టోటల్గా ఇక్కడ ట్రైన్ ఏకి 8 అవర్స్ టైం పడుతుంది. సిమిలర్గా ట్రైన్ ఎన్ కదా, సారీ ట్రైన్ బి. సో ట్రైన్ బికి 9:20 నుండి 4:20. సో 9:20 నుండి 4:20 టోటల్ ఎన్ని అవర్స్ ట్రావెల్ చేసింది? ఇది ఇక్కడ మనకి 7 అవర్స్ ట్రావెల్ చేసింది. సో ఇప్పుడు ట్రైన్ ఏ అండ్ ట్రైన్ బి టైం రేషియోస్ వచ్చింది మనకి. 8 అవర్స్ ట్రైన్ ఏ ట్రావెల్ చేస్తుంటే ట్రైన్ బి వచ్చేసి 7 అవర్స్ ట్రావెల్ చేసింది. సో స్పీడ్ రేషియో ఏమైంది? రెసిప్రోకల్. అంటే 7 and 8 అనేది స్పీడ్ రేషియో అయింది. సో ఇక్కడ మనము ట్రైన్ ఏ స్పీడ్ వచ్చేసి 7 km/h అని చెప్పి తీసుకుందాం. అండ్ ట్రైన్ బి స్పీడ్ వచ్చేసి 8 km/h అని చెప్పి తీసుకుంటే టోటల్ డిస్టెన్స్ ఈ రెండింటికి ఎల్సిఎం. సో 7 and 8కి ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది? 56. సో స్టేషన్ ఎం నుండి స్టేషన్ ఎన్కి టోటల్గా 56 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది అని చెప్పి అనుకుంటే ఇప్పుడు ఈ రెండు ట్రైన్స్ మీట్ అయ్యేది ఎప్పుడు అని చెప్పి అడుగుతున్నారు. సో టోటల్ డిస్టెన్స్ 56 కిలోమీటర్స్ కదా. నౌ ట్రైన్ ఏ వచ్చేసి 7:20కి స్టార్ట్ అవుతుంది, బట్ ట్రైన్ బి 9:20కి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ 2 అవర్స్లో ట్రైన్ ఏ ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది? 1 అవర్లో 7 కిలోమీటర్స్ అంటే 2 అవర్స్లో 14 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. సో టోటల్ డిస్టెన్స్ 56లో నుంచి 14 మైనస్ చేసి డివైడెడ్ బై ఆపోజిట్ డైరెక్షన్ ట్రావెల్ చేస్తున్నాయి కాబట్టి రెండు ట్రైన్స్ స్పీడ్స్ అనేవి యాడ్ అవుతాయి. సో 7 + 8 అంటే 15 అవర్స్. ఇది ఫస్ట్ టైం రెండు ట్రైన్స్ మీట్ అయ్యే టైం అన్నమాట. సో 56 - 14 అంటే 42 కదా. 42 డివైడెడ్ బై 15. సో ఇక్కడ రాస్తున్నాను 42 డివైడెడ్ బై 15 ఇంటూ 60 చేద్దాం. సో 15 1s 15 4s 60. 42 ఇంటూ 4 అంటే దట్ ఈస్ 168. సో 168 మినిట్స్ అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే 120 మినిట్స్ అంటే 2 అవర్స్ కదా. 168లో నుంచి 120 మైనస్ చేస్తే 2 అవర్స్ మనకి ఇక్కడ 48 మినిట్స్ వస్తుంది. అంటే ఇక్కడ మనం చూడాల్సింది 9:20 నుంచి 2 అవర్స్ 48 మినిట్స్కి రెండు ట్రైన్స్ మీట్ అవుతున్నాయి. సో 9:20 నుంచి చూడండి, 9:20 నుంచి 2 అవర్స్ 48 మినిట్స్కి యాడ్ చేస్తే 8, 2 + 4 అంటే 6, 9 + 2 అంటే 11. సో 11 అవర్స్ 68 మినిట్స్. 60 మినిట్స్ అంటే ఇంకా 1 అవర్ వస్తుంది కదా. సో టోటల్గా ఇక్కడ మనకి 12 అవర్స్ 8 మినిట్స్ అంటే 12 o'clock at 8 minutes కి ఈ రెండు ట్రైన్స్ మీట్ అవుతాయి. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా?
నెక్స్ట్, a shopkeeper offers a 15% trade discount on the market price of an item. If the market price of this product is 6,500 rupees, find its selling price. సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ 6,500. ఈ మార్కెట్ ప్రైస్ మీద అతను డిస్కౌంట్ 15% ఇస్తుంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అయింది? సో 15% డిస్కౌంట్ ఇస్తున్నారంటే ఈ 6,500లో 85% వాల్యూ అనేది ఎంత? డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనకి ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. సో ఈ టూ జీరోస్ క్యాన్సిల్. నా 5 ఇంటూ 5 అంటే 25. యూనిట్ డిజిట్ మనకి 5 రావాలి. యూనిట్ డిజిట్ 5 ఉంది 2 ఆప్షన్స్లో కాబట్టి ఆప్షన్ బిని డిని ఎలిమినేట్ చేసేద్దాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏముంది మనకి? 65 ఇంటూ 85 అని ఉంది. 65 అంటే ఏంటి? 13 ఇంటూ 5. 85 అంటే 17 ఇంటూ 5. సో ఈ రెండిట్లో మనకి 5 ఉంది. 5 ఇంటూ 5 అంటే 25. సో లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 25 మల్టిపుల్ అయి ఉండాలి. ఇప్పుడు ఈ రెండు ఆప్షన్స్లో 55 అనేది 25 మల్టిపుల్ కాదు, బట్ 25 అనేది 25 మల్టిపుల్ కాబట్టి ఆప్షన్ ఏ మన ఆన్సర్ అని చెప్పి మల్టిప్లై చేయకుండా డైరెక్ట్గా ఆప్షన్ని మార్క్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్. The speed downstream is 115 km per hour and the speed upstream is 23 km per hour. Total time taken to travel to a certain place and back is 25 hours. What is the total distance covered by the boat? So downstream speed ఇచ్చారు, upstream speed ఇచ్చారు. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి వెళ్ళి రావడానికి 25 అవర్స్ పడుతుంటే ఎంత డిస్టెన్స్ కవర్ చేసిందో బోట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సపోజ్ ఇప్పుడు బోట్ వెళ్ళేటప్పుడు పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్తుంది, రిటర్న్ వచ్చేటప్పుడు పాయింట్ బి నుంచి ఏకే కదా రావాలి. ఈ టోటల్ డిస్టెన్స్ ఎక్స్ అని చెప్పి తీసుకుందాం. ఫస్ట్ T1 టైం. సో T1 టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్. ఫస్ట్ డిస్టెన్స్ ఎక్స్తో వెళ్తుంది, వెళ్ళేటప్పుడు అప్ స్ట్రీమ్ కాబట్టి 23 స్పీడ్తో వెళ్తుంది. నెక్స్ట్ రిటర్న్ వచ్చేటప్పుడు సేమ్ డిస్టెన్స్, ఇది T2 టైం అనమాట. ఇక్కడ రిటర్న్ వచ్చేటప్పుడు స్పీడ్ ఏముంటుంది? 115 ఇజ్ ఈక్వల్ టు టోటల్ టైం వచ్చేసి 25 అవర్స్. నా ఎల్సిఎం తీసుకుంటే 115 వస్తుందా? ఇంటూ 5 చేస్తే 5x ప్లస్ ఎక్స్ అంటే 6x, దట్ ఈజ్ ఈక్వల్ టు 25. సో x ఈజ్ ఈక్వల్ టు 115 ఇంటూ 25 డివైడెడ్ బై 6. 25 ఇంటూ 5 అంటే 125, క్యారీ 12. 25 వన్స్ 25 ప్లస్ 12 దట్ ఈస్ 37. సో 7 ఇక్కడ, క్యారీ 3. 25 వన్స్ 25 ప్లస్ 3 అంటే 28 డివైడెడ్ బై 6. సో x ఈజ్ ఈక్వల్ టు 6 వన్స్ 6 4 is 24, క్యారీ 4. 6 7 is 42, క్యారీ 5. 6 9 is 54, ఇంకా 1 ఉంటుంది. సో అది 1/6 అని చెప్పి తీసుకుందాం. సో 479 1/6 కిలోమీటర్ అనేది డిస్టెన్స్ బిట్వీన్ ఈ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఫస్ట్ ఇన్నర్ బ్రాకెట్ కదా. నా 26 మైనస్ 14 అంటే 12. 12 ప్లస్ 6 అంటే 18. సో మైనస్ 9 ఇంటూ 18 అంటే మైనస్ 162. సో 30 మైనస్ 162 అంటే మైనస్ ఆఫ్ 132. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, in a health club 55% of the members are women and 45% are men. If the average age of the men is 95 years and the average age of the women is 85 years, what is the average age of all the members? So ఇక్కడ ఒక హెల్త్ క్లబ్లో ఉమెన్ ఏమో 55% ఉన్నారు, మెన్ వచ్చేసి 45% ఉన్నారు. అయితే మెన్ యావరేజ్ ఏజ్ 95 ఇయర్స్, ఉమెన్ యావరేజ్ ఏజ్ ఈస్ 85 ఇయర్స్. టోటల్గా ఓవరాల్ క్లబ్ యావరేజ్ అనేది ఎంత మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఇక్కడ మెన్ అండ్ ఉమెన్ తీసుకుందాం. మెన్ ఎంతమంది ఉన్నారు? 45%, ఉమెన్ వచ్చేసి 55. సో ఫస్ట్ వీటికి రేషియో తీసుకోవాలి. 5 9s 45, 5 11s is 55. సో 9:11. మెన్ యావరేజ్ ఏజ్ ఈజ్ 95 ఇయర్స్, ఉమెన్ యావరేజ్ ఏజ్ 85 ఇయర్స్. ఇప్పుడు ఓవరాల్గా యావరేజ్ కావాలి. చూడండి ఇక్కడ టోటల్గా 95 85. 85 అయితే ఖచ్చితంగా మెన్కి కూడా 85 అండ్ ఉమెన్ కూడా 85 ఉంటున్నారు. బట్ ఇక్కడ ఏమవుతుంది? 85 కన్నా ఎక్స్ట్రా ఎంత ఉంది? 10 ఉంది. సో ఈ 10 ఎక్స్ట్రా అనేది ఎంతమంది మీద ఉంది? 9 మెంబర్స్ మీద ఉంది. సో 9 ఇంటూ 10 అంటే 90. ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చింది. క్లబ్లో టోటల్గా ఎన్ని మెంబర్స్ ఉన్నారు? 9 ప్లస్ 11 అంటే 20. ఈ 20 మెంబర్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. 0 0 క్యాన్సిల్. 2 ఇంటూ 4.5 ఈస్ 9. సో 85 ప్లస్ 4.5 అంటే
89.5 అనేది whole club average age. Option A is our answer. Next. Two pipes can fill a tank separately in 99 minutes and 90 minutes respectively. There is a third pipe at the bottom of the tank to empty it. If all three pipes are opened simultaneously, the empty tank will be filled in 50 minutes. If no other pipes are open, how long will it take the pipe at the bottom of the tank to empty a completely full tank? సో ఇక్కడ టూ పైప్స్ ఉన్నాయి. ఫస్ట్ పైప్ వచ్చేసి 99 మినిట్స్లో ఫిల్ చేస్తుంటే సెకండ్ పైప్ 90 మినిట్స్లో ఫిల్ చేస్తుంది. ఇప్పుడు ఒక లీక్ ఉంది బాటంలో. ఈ మూడు ఆన్లో ఉన్నప్పుడు ట్యాంక్ అనేది 50 మినిట్స్లో ఫిల్ అవుతుంది. సో ఓన్లీ ఎంటీ బాటమ్ ఏదైతే లీక్ ఉందో అది ఒక్కటే ఆన్లో ఉన్నప్పుడు ఫుల్గా ఫిల్ అయి ఉన్న ట్యాంక్ని ఎంటీ చేయడానికి ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ పైప్ ఏ 99 మినిట్స్లో ఫిల్ చేస్తుంది కదా, పైప్ బి వచ్చేసి 90 మినిట్స్లో ఫిల్ చేస్తుంది. ఇప్పుడు ఈ పైప్ ఏ, పైప్ బి ప్లస్ లీక్ అనేది పైప్ సి అనుకుందాం. ఈ మూడు కలిస్తే 50 మినిట్స్లో ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది. సో ఈ 90కి 99కి అండ్ 50కి ఎల్సిఎం తీసుకుందాం. 99 అంటే 9 ఇంటూ 11. సో 90 అంటే 9 ఇంటూ 10, ఆల్రెడీ 9 ఉంది కదా. సో 50 అంటే 5 ఇంటూ 10, సో ఆల్రెడీ 10 ఉంది. ఇప్పుడు ఈ టోటల్ని మనం మల్టిప్లై చేస్తే 5 ఇంటూ 9 45, 45 ఇంటూ 11 అంటే 4 ఇలా రాయాలి, 5 ఇలా రాయాలి. 4 ప్లస్ 5 అంటే 9, ఇది ఇంటూ 11 చేసాం. సో ఇంటూ 10 కాబట్టి 0 ఇలా తీసుకున్నాం. ఓకే, నౌ 99 అంటే రిమైనింగ్ టు 50 కదా, సో ఇంటూ 50. 90 9 ఇంటూ 10 ఉంది, సో రిమైనింగ్ 11 ఇంటూ 5 దట్ ఈస్ 55. సో 50 ఉంది, సో రిమైనింగ్ 9 ఇంటూ 11 దట్ ఈస్ 99. సో ఇప్పుడు చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఎఫిషియన్సీ వచ్చేసి ఇక్కడ మనకి 99 యూనిట్స్ ఉంది. ఇందులో ఏ ఎఫిషియన్సీ 50, బి ఎఫిషియన్సీ 55, రెండింటిని యాడ్ చేస్తే ఎంత 105. సో సి ఈజ్ ఈక్వల్ టు 99 మైనస్ ఆఫ్ 105. సో 99 మైనస్ 105 అంటే -6. మైనస్ ఎందుకు వచ్చింది, ఇది లీక్ చేస్తుంది కదా, సో ఎఫిషియన్సీ అనేది మైనస్లో ఉంటుంది. సో సి ఎఫిషియన్సీ ఈజ్ 6. సో ఇప్పుడు ఫిల్ అయి ఉన్న ట్యాంక్ కెపాసిటీ 4950 ఉంటుంది. ఈ 4950ని 6 ఎఫిషియన్సీతో వర్క్ చేస్తుంటే లీకేజ్ పైప్ ఎంత టైం పడుతుంది. సో 6 8 is 48 క్యారీ 1, 6 2 is 12 క్యారీ 3, 6 5 is 30. సో టోటల్గా 825 మినిట్స్ టైం పడుతుంది అనమాట ట్యాంక్ని లీక్ చేయడానికి. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ టోటల్ ట్యాంక్ని ఎంటీ చేయడానికి. నెక్స్ట్ ఫైండ్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్. సో ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫ్రాక్షన్ ఏంది 4/7, 5/21 అండ్ 8/63. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే న్యూమరేటర్కి ఏమో ఎల్సిఎం చేయాలి, ఓకే, అండ్ డినామినేటర్కి వచ్చేసి హెచ్సిఎఫ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ న్యూమరేటర్ ఎల్సిఎం అని అంటే 4కి 5కి 8కి ఎల్సిఎం, 4 అండ్ 8కి ఎల్సిఎం 8 వస్తుంది. 8 5 is 40 డివైడెడ్ బై, నౌ డినామినేటర్లో హెచ్సిఎఫ్ కదా, సో ఇక్కడ 7 ఉంది, 7 ఇంటూ 3 21, 7 ఇంటూ 9 63. సో అన్నిట్లో 7 ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి 40/7 ఈజ్ ద ఎల్సిఎం ఆఫ్ దిస్ ఫ్రాక్షన్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. అదే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటే న్యూమరేటర్కి హెచ్సిఎఫ్, డినామినేటర్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి అంతే. ఫస్ట్ ఏదైతే అడుగుతారో అది న్యూమరేటర్లో ఉండాలి, రిమైనింగ్ డినామినేటర్కి వస్తుంది. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ 10 numbers is 612. ఫైండ్ దర్ యావరేజ్. సో ఇక్కడ 10 numbers సమ్ 612 అన్నారు, యావరేజ్ ఏమవుతుంది సమ్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా. సో 612 డివైడెడ్ బై 10 అంటే 61.2 ఈజ్ ద యావరేజ్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ what is the amount that will yield 1560 rupees as simple interest in 4 years at 20% per annum. సో ఇక్కడ 4 yearsలో మనకి ఓన్లీ ఇంట్రెస్ట్ 1560 రావాలి అని అంటే ఆ సమ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఈచ్ ఇయర్ 20% సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 4 yearsకి ఎంత వస్తుంది మనకి ఇంట్రెస్ట్, 4 into 20 దట్ ఈస్ 80% ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ ఇంట్రెస్ట్ అనేది క్వశ్చన్లో ఇచ్చారు 1560 అని. సో సమ్ అంటే 100% అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి 4 into 20 is 80, 4 25 is 100, e0 cancel. So 2 ones, 2 sevens 14, carry 1, 2 8s is 16. So 25 into 78 చేయాలి. 25 into 8 అంటే 200 కదా, carry 20. 25 into 7 అంటే 175 plus 20 అంటే 195. సో
1950 రూపీస్ మీద 4 ఇయర్స్కి మనకి 20% సింపుల్ ఇంట్రెస్ట్తో ఇంట్రెస్ట్ అనేది 1560 జనరేట్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్, the greatest common divisor and LCM of two numbers are 49 and 490 respectively. If one of the numbers is 245, find the other number. So ఇక్కడ HCF ఇచ్చారు, LCM ఇచ్చారు అండ్ ఒక నంబర్ ఇచ్చారు, అనదర్ నంబర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో వీ నో దట్ ప్రొడక్ట్ ఆఫ్ HCF ఇంటూ LCM ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్. HCF 49 అన్నారు, LCM వచ్చేసి 490 ఈక్వల్ టు, సో ఒక నంబర్ 245 అయితే అనదర్ నంబర్ బి అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఈ 245ని మనము 5తో స్ప్లిట్ చేస్తే, సో 5 ఇంటూ 5 4s is 20 క్యారీ 4, 5 9s 45 అవుతుంది కదా. సో 245ని మనం 5 ఇంటూ 49 రాయొచ్చా? సో ఈ 49 క్యాన్సిల్. నెక్స్ట్ 5 1s 5 9s is 45 క్యారీ 4, 5 8s is 40. సో ఇంకో నంబర్ వచ్చేసి 98. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ద గివన్ డేటా సెట్, సో ఇది మొత్తం డేటా సెట్ ఫర్ x is greater than 1 where x is a natural number if the median is 7, what is the value of x? సో ఇక్కడ x అనేది 1 కన్నా గ్రేటర్ ఉండాలి. మీడియన్ అనేది ఈ టోటల్ డేటాకి మీడియన్ 7 అయితే x వాల్యూ అనేది ఎంత ఉంటే అప్పుడు మనకి మీడియన్ 7 వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ఏమి ఇచ్చారు? x ప్లస్ 4, నెక్స్ట్ వచ్చేసి 2x మైనస్ 3, నెక్స్ట్ 5x, నెక్స్ట్ x ప్లస్ 1 అండ్ 3x ప్లస్ 2. సో x అనేది గ్రేటర్ దెన్ 1 అన్నప్పుడు ఫస్ట్ మనం x2ని సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. సో 2 ప్లస్ 4 అంటే 6 వస్తుంది కదా ఇక్కడ. సో కలర్ చేంజ్ చేద్దాం. ఓకే, సో 2 ప్లస్ 4 6, నెక్స్ట్ 2 ఇంటూ 2 4, 4 మైనస్ 3 అంటే 1, 5 ఇంటూ 2 అంటే 10, 2 ప్లస్ 1 3, సో 2 3 6 ప్లస్ 2 అంటే 8. సో ఇప్పుడు ఈ డేటాని మనం అరేంజ్ చేస్తే, సో థర్డ్ ప్లేస్లో వచ్చే వాల్యూ మనకి 7 వస్తే అప్పుడు మీడియన్ 7 అయింది. బికాస్ ఇక్కడ టోటల్గా మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 5 నెంబర్స్ ఉన్నాయి. సో థర్డ్ ప్లేస్లో వచ్చే వాల్యూని మీడియన్ అయింది కాబట్టి ఫస్ట్ 1 రాసుకోవచ్చా, తర్వాత 3, తర్వాత 6 రాస్తాం. సో ఇక్కడ మీడియన్ మనకి 6 అవుతుంది, 7 అవ్వట్లేదు. సో x అనేది 2 తీసుకోకూడదు. నెక్స్ట్ x మనం 3 సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 ప్లస్ 4 అంటే 7, 3 2 6, 6 మైనస్ 3 అంటే 3, 3 5 15, నెక్స్ట్ 3 ప్లస్ 1 అంటే 4, 3 3 9, 9 ప్లస్ 2 అంటే 11. సో ఇప్పుడు ఈ డేటాని మనం అరేంజ్ చేద్దాం. ఫస్ట్ 3 వస్తుందా, నెక్స్ట్ 4 వస్తుంది, నెక్స్ట్ చూడండి 7 వస్తుంది. సో థర్డ్ ప్లేస్లో 7 వస్తుంది అంటే మీడియన్ అనేది ఇక్కడ మనకి 7 అయింది. సో మీడియన్ 7 ఎప్పుడు వచ్చింది? ఎక్స్ వాల్యూ 3 అయినప్పుడు. సో మన ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్, the market price of an iPad is 960 rupees. Two successive discounts of 25% each are offered on it and an additional 15% discount is given for cash payment. What will be the final selling price after the cash discount? Simple, my market price వచ్చేసి 960 రూపీస్ ఉంటే 25% డిస్కౌంట్ ఇచ్చారు. అగైన్ మళ్ళీ 15% డిస్కౌంట్ ఇస్తే ఓవరాల్గా ఇప్పుడు ఇన్ని డిస్కౌంట్స్ ఇచ్చిన తర్వాత సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మార్కెట్ ప్రైస్ 960 కదా, 25% డిస్కౌంట్ ఇచ్చారు అని అంటే 25%ని 1/4 రాస్తామా? సో 4 యూనిట్స్ మీద 1 లెస్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 3/4. మళ్ళీ 25% డిస్కౌంట్ ఇచ్చారు, ఇప్పుడు 15% డిస్కౌంట్ ఇస్తున్నారు. 15%ని మనము 3/20 అని రాస్తాం. సో 20 యూనిట్స్ మీద 3 లెస్ చేస్తే 17 యూనిట్స్కి సెల్ చేశారు. సో 17/20. ఓకే, సో ఈ0 క్యాన్సిల్, 2 1s 2 4s 8, 2 8s is 16. సో 4 ఇంటూ 4 అంటే 16 కదా, 16 3s is 48. సో 3 3s 9, 9 ఇంటూ 3 అంటే యూనిట్ డిజిట్స్ ఏం వస్తుంది కాబట్టి 3 ఇంటూ 3 అంటే 9 తీసుకుందాం. 17 ఇంటూ 3 అంటే 51. సో 9 1s 9, 9 5s is 45, 459 అనేది సెల్లింగ్ ప్రైస్ అయింది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, a conical cap has a base diameter of 40 cm and a height of 21 cm. What is the cost of painting the surface of the cap at the rate of 112 paisa per square meter? సో ఇక్కడ ఒక కొనికల్ క్యాప్ డయామీటర్ ఇచ్చారు, హైట్ ఇచ్చారు. ఈ క్యాప్ని పెయింట్ చేయాలంటే పర్ స్క్వేర్ మీటర్
112 పైసా పడుతుంది. సో టోటల్ కాస్ట్ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ మనం ఇక్కడ ఒక కోన్ని డ్రా చేసుకుందాం. సో కోన్ని పెయింట్ చేయాలి అని అంటే మనం ఇక్కడ వాల్యూమ్ ఫార్ములా యూస్ చేయాలా, సర్ఫేస్ ఏరియా చూడాలా? సో పెయింట్ చేసేది సర్ఫేస్నే కదా, అంటే కోన్ ఒక టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములాని యూస్ చేయాలన్నమాట. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా వచ్చేసి పై ఆర్ ఇంటూ ఆర్ ప్లస్ ఎల్, ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా. సో పర్ స్క్వేర్ మీటర్కి 112 పైసా, 112 పైసా. ఓకేనా, ఇది ఫార్ములా అనమాట. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనము ఈ కోన్ ఒక రేడియస్ అండ్ హైట్ ఇచ్చారు. హైట్ వచ్చేసి 21 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. నెక్స్ట్ రేడియస్ ఈస్ 20. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 20 21 అని ఉంటే 29 అదర్ సైడ్ అయింది, బికాస్ 20 21 అండ్ 29 ఆర్ ద ట్రిప్లెట్స్. సో ఇక్కడ రేడియస్ 20, హైట్ 21 అండ్ ఈ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఎల్ వచ్చేసి 29. సబ్స్టిట్యూట్ చేద్దాం. పై అంటే 22/7 ఇంటూ ఆర్ అంటే 20 ఇంటూ ఆర్ ప్లస్ ఎల్ 20 ప్లస్ 29 అంటే 49 ఇంటూ 112. ఇది పైసా కదా, సో రూపీస్లో కన్వర్ట్ చేయడానికి డివైడెడ్ బై 100. ఓకే, సో 7 1s 7 7s ఈస్ 49. 20 ఇంటూ 5 ఈస్ 100. సో ఇప్పుడు చూడండి 112 ఇంటూ 22 ఇంటూ 7 అని ఉందా, సో నీట్గా మనము మల్టిప్లై చేద్దాం, రైట్? సో 7 ఇంటూ 2 అంటే 14, 7 2s 14 ప్లస్ 1 అంటే 15 ఇంటూ 112/5. సో డివైడ్ చేద్దాం. 5 2s 10, క్యారీ 1, 5 2s 10, 2 ఉంటుంది, పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 5 4s 20. సో ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. చూడండి 4 ఇంటూ 4 అంటే 16. సో పాయింట్ తర్వాత మనకి 6 ఉండాలి. పాయింట్ తర్వాత 6 ఉంది, ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. యూనిట్ డిజిట్ యూస్ చేసి మనము పాయింట్ తర్వాత 4 ఇంటూ 4 16 కాబట్టి పాయింట్ తర్వాత మనకి 6 ఉండేది, ఓన్లీ 1 ఆప్షన్లో ఉంది. సో ఆప్షన్ బి మన ఆన్సర్ అని చెప్పి మార్క్ చేసేసాం, రైట్? నెక్స్ట్, ఫైండ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. సో మీన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఖచ్చితంగా మనం ఈ టోటల్ అన్నిటిని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి, రైట్? నౌ 12 ప్లస్ 3 అంటే 15, 15 ప్లస్ 18 అంటే 33, 33 ప్లస్ 17 అంటే 50, 50 ప్లస్ 4 అంటే 54, 54 ప్లస్ 9 అంటే 63, 63కి 7 యాడ్ చేస్తే 70 ప్లస్ 10 అంటే 80, 80 ప్లస్ 10 అంటే 90 ప్లస్ 9 అంటే 99, 99 ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ ఒక 1 ఉంది. సో టోటల్ 100 అయిపోయింది ఇక్కడికి. ఓకే, నా 100 ఇలానే ఉంచి 20 ప్లస్ 15 35, 35కి ఇంకో 8 యాడ్ చేస్తే 43, 43 ప్లస్ 7 అంటే 60. సో 60 ప్లస్ 5 అంటే 65, 65 ప్లస్ 16 అంటే 65 ప్లస్ 16 అంటే 71, 81, 81 ప్లస్ 11 దట్ ఈస్ 92, 92 ప్లస్ 3 అంటే 95, 95 ప్లస్ 5 అంటే ఎంత? 100. సో ఇక్కడ ఒక 100 అండ్ ఇంకో 100, రెండింటిని యాడ్ చేసినప్పుడు 200 వస్తుంది కదా. మీన్ అంటే ఏంటి? సమ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో టోటల్ ఇక్కడ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఉన్నాయి. సో డివైడెడ్ బై 20, 20 ఇంటూ 10 ఈస్ 200. సో మీన్ ఈస్ 10. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్, so 408A61B is a 7-digit number that is divisible by 3. What is the minimum value of A plus B? సో ఇక్కడ ఈ నంబర్ అనేది 3తో డివైడ్ అవుతుంటే A plus B మినిమం వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ డిజిట్ రాసుకుందాం మనం. 408A861B 3తో డివైడ్ అవుతుంది అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది 3 మల్టిపుల్కి ఈక్వల్గా ఉండాలి కదా. సో 4 ప్లస్ 0 అంటే 4, 4 ప్లస్ 8 అంటే 12, 12 ప్లస్ 6 అంటే 18, 18 ప్లస్ 1 అంటే 19. సో 19ని మనం 9 ప్లస్ 1 అంటే 10, 1 అని రాయొచ్చు కదా. సో ఇప్పుడు ఈ 1కి మనము A ప్లస్ B ఈ ప్లేస్లో మనం ఎంత సబ్స్టిట్యూట్ చేస్తే మినిమమ్ ఈ టోటల్ అనేది 3 ఆర్ 3 మల్టిపుల్కి ఈక్వల్ అయిద్దో ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి ఇక్కడ మినిమం మనం 1కి ఎంత యాడ్ చేస్తే 2 యాడ్ చేయొచ్చా. సో 2 యాడ్ చేసినప్పుడు A ప్లస్ 1 B ప్లస్ కూడా 1 అవుతుంది. ఇది మినిమం అనమాట. అదర్వైజ్ మనం ఇంకా కూడా యాడ్ చేయొచ్చు. సో A ప్లస్ B ప్లస్లో మనం
5 సబ్స్టిట్యూట్ చేసిన. సో 5 + 1 అంటే ఏంది 6. 6 కూడా 3 మల్టిపులే కాబట్టి 3తో అంటే ఈ నెంబర్ అప్పుడు కూడా మనకి 3 డివిజిబులే అవుతుంది. బట్ ఇక్కడ మనల్ని అడుగుతుంది ఏంది మినిమం వాల్యూ. సో మినిమం 2 కన్నా తక్కువ మనం సబ్స్టిట్యూట్ చేయలేము కాబట్టి a + b వాల్యూ అనేది మినిమం 2 అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియరా? నెక్స్ట్, a shopkeeper fixes the market price of an item 90% above its cost price. What percentage of discount on market price should be allowed to gain 71%? సో ఇక్కడ ఒక షాప్ కీపర్ మార్కెట్ ప్రైస్ అనేది 90% అబవ్ మార్క్ చేసి ఉంచారు. ఇప్పుడు అతను 71% గెయిన్ వచ్చేలాగా అమ్మాలి అని అంటే ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వాలో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అని చెప్పి తీసుకుందాం. కాస్ట్ ప్రైస్ 100 అనుకుందాం. ఇప్పుడు మార్కింగ్ ప్రైస్ ఏమవుతుంది 90% అబౌవ్ ఉంటే 190 అవుతుందా? సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ చూడండి గెయిన్ అనేది 71% వచ్చింది అని అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 171. సో కాస్ట్ ప్రైస్ మీద 71% ప్రాఫిట్ వస్తుంది అంటే సెల్లింగ్ ప్రైస్ 171. ఇప్పుడు డిస్కౌంట్ మార్కెట్ ప్రైస్ మీద ఇస్తారు. 190లో నుంచి 171ని మైనస్ చేస్తే 19 వస్తుంది. ఈ 19 యూనిట్స్ అనేది డిస్కౌంట్ ఇచ్చారు అపాన్ మార్కెట్ ప్రైస్ దట్ ఈస్ 190 మీద ఇంటూ 100. సో ఇక్కడ 2 zeros తీసుకుంటే 190 ఇంటూ 10 ఈస్ 1900. సో 10% డిస్కౌంట్ ఇచ్చారు. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, 3 years ago Aman's age was 4 times Chaman's age. 3 years from now Aman's age will be twice Chaman's age. What is Aman's current age? సో ఫస్ట్ మనము ప్రెజెంట్ ఏజ్ పి అని చెప్పి తీసుకుందాం. ఇక్కడ ఏ అండ్ సి అని చెప్పి తీసుకుంటే ప్రెజెంట్ నుంచి 3 years బిఫోర్కి వెళ్తే ఏజ్ రేషియోస్ ఎలా ఉంది? చమన్ 1 యూనిట్ అయితే అమ్మన్ది 4 టైమ్స్ ఉంటుంది. సో 4:1. 3 years ఆఫ్టర్కి వెళ్తుంటే సో ఇక్కడ ఏజ్ రేషియోస్ 2:1 ఉంటుంది కదా. ఇక్కడ గ్యాప్ చూడండి, ఎన్ని ఇయర్స్ అయినా కానీ ఏజ్ గ్యాప్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి 4 - 1 అంటే 3 యూనిట్స్ గ్యాప్. ఇక్కడ 2 - 1 అంటే 1 యూనిట్ గ్యాప్ వస్తుంది. గ్యాప్ని కాన్స్టెంట్ చేయటం కోసం ఈ టోటల్ని ఇంటూ 3తో మల్టిప్లై చేయాలి. సో 3 × 2 అంటే 6, 3 × 1 అంటే 3. సో ఇప్పుడు 4 యూనిట్స్ నుంచి 6 యూనిట్స్కి ఏజ్ అనేది ఇంక్రీజ్ అయింది అంటే 2 యూనిట్స్ ఏజ్ ఇంక్రీజ్ అవ్వటానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది? సో ప్రెసెంట్ నుంచి 3 years బిఫోర్, ఈ 3 years నెక్స్ట్ 3 years టోటల్గా 6 years పడుతుంది. అంటే 2 యూనిట్స్ అనేది 6 yearsని రిప్రజెంట్ చేస్తుంటే 1 యూనిట్ అనేది 3 yearsకి ఈక్వల్ అవుతుంది కదా. ఇప్పుడు మనం అడుగుతుంది ఏంటి ప్రెసెంట్ అమన్స్ ఏజ్ అనేది ఎంత అని. సో 3 years బిఫోర్ 4 యూనిట్స్ ఉంది. 4 × 3 అంటే 12 years అవుతుంది. సో ప్రెసెంట్కి రావాలంటే 3 యాడ్ చేయాలి కదా. అంటే ఇప్పుడు ప్రెసెంట్ అతని ఏజ్ అనేది 15 years అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ప్రెసెంట్ అమన్స్ ఏజ్ ఇస్ 15 years. ఓకే, సో టోటల్గా మనము 35 క్వశ్చన్స్ ఈరోజు సాల్వ్ చేసాము, యూజీ లెవెల్ది, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవ స్టడీ సర్కిల్. థ్యాంక్ యూ.